నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశంలో 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడన్ ఇన్ఫోటిక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కేబినెట్ సమావేశంలో 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర పడనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం, రాజ్భవన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25% నిధులను CRDA ఇచ్చేందుకు ఆమోదించనుంది కేబినెట్. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి రాజధాని నగర జోనింగ్ నిబంధనలో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు కేబినెట్ ఓకే చెప్పనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా CRDA వ్యవహరించేలా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు మాటిచ్చారు. ఇప్పటికే ఉప్పాడ కొణపాక మధ్య తీర రక్షణ పనులు ప్రారంభించినట్లుగా పేర్కొన్న ఆయన 323 కోట్ల రూపాయలతో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని వెల్లడించారు. 100 రోజుల సమయం ఇస్తే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తానని పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు తెలిపారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర పరిశీలన జరిపి 3 నెలల్లో పరిష్కరించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి మత్స్యకార గ్రామాల పెద్దలు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలతో ముఖాముఖి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తొలుత సముద్ర వేటలో ప్రమాదవశాత్తు మరణించిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద తొలి విడతగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 90 లక్షల ఎక్స్గ్రేషియా మొత్తాల చెక్కులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కారంపై రాష్ట్ర, జిల్లా అధికారులతో చర్చించారు. ఉప్పాడ తీరంలో పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాల్లో కలుస్తున్న అంశంపై ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయిస్తామని చెప్పారు. ఈలోగా 3 రోజుల్లోపు కాలుష్య స్థాయిపై ప్రాథమిక నివేదిక అందజేయాలని రాష్ట్ర PCP మెంబర్ సెక్రటరీని కోరారు. 2-3 రోజుల్లో మరోమారు వచ్చి సముద్రంలో వ్యర్థాలను వదులుతున్న ప్రదేశాల్లో కాలుష్య పరిస్థితిని పరిశీలిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న హార్బర్ డిజైన్ లోపాలపై IIT చెన్నై నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం మత్స్యకార బోట్లకు ముప్పు లేకుండా డిజైన్ కరెక్షన్ చేయిస్తామని చెప్పారు. రాష్ట్ర, దేశాభివృద్ధికి పరిశ్రమలు కూడా అవసరమేనని, అయితే ప్రజల జీవనోపాధికి విఘాతం, లోటు లేకుండా సమతౌల్యం పాటిస్తూ ముందుకు సాగాల్సి ఉందన్నారు. సంప్రదాయ వృత్తులను కాపాడుతూనే మత్స్యకారుల యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఉప్పాడ బోట్ల ల్యాండింగ్ అంశంలో అంతర్వేది, మచిలీపట్నం ప్రాంత మత్స్యకారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. నిజం మీకు చేస్తానని చెప్తున్నా. మీకేం చెప్పాను, మీకు నిలబడతానంటే నిలబడతా. మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తానంటే చేస్తాను. దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు. మీకు నా టర్మ్లో, నా టెన్యూర్లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. అలాగే అది నేను మన అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడుకుని తెప్పించగలను. ఇది చాలా మంది సంబంధించిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు. దీనికి ఎందుకు 100 రోజులు అడుగుతున్నాను చెప్తా మీకు. అన్ని నా చేతుల్లో లేవు. ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి, అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే, మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది, వాస్తవాలు, దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి. ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా మీకు షణ్మోహన్ గారు తెలుసు పాపం ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం. మన పాడా యాక్ట్ మన చేసాం, మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగల. అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా, మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు.
బయట ఉండి తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకుని నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను, ఎందుకంటే మీరు నా కుటుంబం. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన పూర్తిగా విఫలమైందని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. తానే అధికారంలో ఉన్నప్పుడు గంగవరం పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, మచిలీపట్నం పోర్టు లాంటి ప్రాజెక్టులను పీపీపీ మోడల్లోనే ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ పరిపాలన వైఫల్యం కారణంగా వందలాది మంది వైద్య విద్యకు దూరమయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ కాలేజీల వద్దకు వెళ్లి లెంపలేసుకుని క్షమాపణ బండ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన పూర్తిగా విఫలమైందని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు జగన్కు బుద్ధి చెప్పారని, ప్రజా హాజరు లేకపోవడంతో జగన్ ఆగ్రహంతో నిరాశతో మాట్లాడారని తెలిపారు. ఆయన ప్రెస్ మీట్లో అరుపులు పిడబబ్బులు పెట్టారని, ఆయన ఉపన్యాసంలో ప్రజలకు మేలు చేసే ఎటువంటి విషయం లేకుండా పురాణం చెప్పినట్లు ఉందని విమర్శించారు. ఆయన ఆర్భాటం కోసం పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా భారీ ర్యాలీలు నిర్వహించి సామాన్యులకు ఇబ్బంది కలిగేలా జాతీయ రహదారిని దిగ్బంధం చేసి శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేశారని ఆరోపించారు. జగన్కు పీపీపీ మోడల్ గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. తానే అధికారంలో ఉన్నప్పుడు గంగవరం పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, మచిలీపట్నం పోర్టు లాంటి ప్రాజెక్టులను పీపీపీ మోడల్లోనే ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అదే విధానంపై వ్యతిరేకత చూపడం హాస్యాస్పదమని అన్నారు. 2020లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కూడా జగన్ పీపీపీ మోడల్లోనే అప్పగించారని తెలిపారు. అయినా ఈరోజు పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అర్థం చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో వైద్య కాలేజీల పేరుతో అబద్ధాలు మాత్రమే చెప్పారని అన్నారు. కాలేజీల ఫౌండేషన్లు వేయటమే తప్ప వాటిని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఉదాహరణగా నర్సీపట్నం మెడికల్ కాలేజీని చూపుతూ మొత్తం ఖర్చులో కేవలం 2.14% మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. మిగిలిన బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెల్లించి కాలేజీని పూర్తి చేస్తోందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బాగా బుద్ధి చెప్పినట్లు ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అక్కడ ప్రజలు రాక యాత్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఆయన మాటల ద్వారా ఆయనలోని ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతూ ఎటువంటి సబ్జెక్టు లేకోకుండా ప్రజలకు మేలు చేసే ఆలోచనలు ఒక్కటి కూడా ఆయన మాటల్లో కనపడకుండా ఏదో పురాణం చెప్పినట్లు పెడబొబ్బలు పెడుతూ అరుపులు అరుస్తూ ఆయన ఉపన్యాసం అర్థమవుతుంది. ఆ ఉపన్యాసాన్ని వింటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏంటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ప్రజల నుంచి ఆయనకి ఈ విషయంలో ఏదైతే పీపీపీ మోడల్ మీద వైసీపీ నాయకత్వం కానీ వైసీపీ నాయకులు కానీ రోడ్లెమ్మటే పడి పొర్లు దండాలు పెడుతున్న దానికి ప్రజల నుంచి ఏదన్నా స్పందన కానీ సపోర్ట్ కానీ పీపీపీ మోడల్ మీద వ్యతిరేకత కానీ ఉంటే ఆయన ఆ విధంగా గవ్వకైకలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎక్కడ పెట్టారండి ఆయన ప్రెస్ మీటు? ఆయన ఏదో ఫోటోలు చూపిస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఫోటోని ఏది ఆర్కిటెక్ట్ గనక బొమ్మ గీసిస్తే ఆ బొమ్మల్ని చూపిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు మీకు కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. విశాఖకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తూ ఉంటే ఓర్వలేక పర్యటనల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు గానీ, మెడికల్ కాలేజీ గానీ, డిఎస్సీ గానీ పూర్తి చేయలేని జగన్ పీపీపీ మోడల్ పట్ల అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయని జగన్ను జనం చీత్కరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలనే ఆలోచన మాకుంటే అసలు ఆయన కాలు కింద పెట్టనిచ్చేవాళ్ళం కాదని అనగాని స్పష్టం చేశారు. ఈ రోజున ఈ సంవత్సరం కాలంలో మేము మెగా డిఎస్సీ పెడితే దాని మీద 150 కేసులు వేయించినా కూడా దాన్ని అధిగమించి ఈరోజు మేము అంతమంది కళలు ఆనందం చూడగలిగాం. చిన్న మాట ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా చేసాం. అంటే ఏదన్నా కార్యక్రమం చేపడితే ఆ ప్రణాళిక ఇంప్లిమెంట్ అవ్వాలి. ఈ మహానుభావుడు అంట కాలేజీలు తెచ్చాడంట, 17 కాలేజీలు. అంటే తెచ్చినప్పుడు ప్రణాళిక లేదా? ఎందుకంటే నేను అంత గట్టిగా చెప్తా ఉన్నానంటే ఈ కాలేజీలు పూర్తి అవ్వలేదు, చాలా చండాలంగా ఉన్నాయి అని చెప్పేసి నేను ఈరోజు చెప్పట్లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
వారు 151 ఉండి అహంకారంతో అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను మాట్లాడా, మీరు రికార్డు తీసుకోండి. అప్పుడు ఫోటోలు చూపించాను నేను. పాత పెచ్చులు పడిపోతున్నాయి, పిల్లల మీద పడ్డాయి, కొత్త ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎలా పూర్తి చేస్తారు, ఒక వే ఫార్వర్డ్ మీకు ఏమన్నా ఒక ప్రణాళిక ఉందా అని చెప్పి అడిగిన వ్యక్తిని నేను. దాని మీద శ్రద్ధ పెట్టకుండా అతనికి కావాల్సినటువంటి బిల్డింగ్ కట్టుకోవటము, అతని అనుయాయులకి ఉపయోగపడటం తప్ప వేరేదేం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా, ఎందుకంటే గతంలో 95, 2004లో కూడా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉండాలా, ప్రతి నియోజకవర్గం ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, తపన పడి పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పీపీపీ అంటే కూడా ఏదో ప్రైవేట్ పూర్తి పరం అయిపోయినట్టుగా తప్పులు చెప్తా ఉన్నారు. అతనికి పీపీపీ అంటే అతనికి వేరు, అతను చేశాడు చాలా కార్యక్రమాలు పీపీపీ చేశాడు. ఏం పీపీపీ అంటే ఆయన పార్టీకి, ఆయన పాకెట్కి, ఆయన ప్రైవేట్ మనుషులు. రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపైన డ్రోన్ల సహాయంతో సర్వే నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. పూర్తిగా ధ్వంసమైన బ్రిడ్జిలను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయటం, ప్రస్తుతం నిలిచిపోయిన 10 బ్రిడ్జి పనులను త్వరగా ప్రారంభించడం పట్ల దృష్టి సారించామని తెలిపారు. విజయవాడ ఈఎన్సీ కార్యాలయంలో ఆర్ఎండ్బీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో రహదారుల పరిస్థితిపై చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు నేరుగా పర్యవేక్షణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. పూర్తిగా పారైన రహదారులను ప్రాధాన్యతా క్రమంలో 3 గ్రూపులుగా వర్గీకరించి పనులు ప్రారంభించాలని సూచించారు. గతంలో ఎన్డీఏ అండ్ సిఆర్ఐఎఫ్ కింద రద్దయిన 650 కిలోమీటర్ల రహదారి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఎన్డీబీ కాంట్రాక్టర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వేగంగా చెల్లించడం ద్వారా పనుల పురోగతిని పెంచవచ్చని అన్నారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై డ్రోన్ల సాయంతో సర్వే నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. పూర్తిగా ధ్వంసమైన బ్రిడ్జిలను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయటం, ప్రస్తుతం నిలిచిపోయిన 10 బ్రిడ్జి పనులను త్వరగా ప్రారంభించడం పట్ల దృష్టి సారించాలని చెప్పారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో స్టీల్ స్లాగ్తో కూడిన ఎకోపిక్స్ రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరం లేని, భూసేకరణ అవసరం లేని 4 రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని సూచించారు. వీటికి సంబంధించిన డిపిఆర్ ఇప్పటికే పూర్తయినందున త్వరితగతిన పనులు ప్రారంభించాలని చెప్పారు. ఆర్ఎండ్బీ శాఖ కింద ఉన్న ఖాళీ స్థలాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఏఈఈ ఖాళీలను గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా త్వరగా భర్తీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఏపీ ఆర్టీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, ఈఎన్సీలు రామచంద్ర, వివేకానందరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాసరెడ్డి, శేషకుమార్, మాధవి, సుకన్య, నిర్మల, విజయశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు. వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఒక్క కాలేజీ కోసం 100 కోట్ల రూపాయల వరకు లంచంగా తీసుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. కమిషన్ల వ్యవహారం బయటకొస్తుందనే భయంతోనే ఇప్పుడు వైద్య కళాశాలల పర్యటనల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు మంచి చేయాలనే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే దీనిని ఆపేందుకు కోర్టులో పిటిషన్లు కూడా వేసిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. పేదలకు మంచి చేయాలనే పీపీపీ విధానానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మెడికల్ కళాశాలల నిర్మాణం కూడా పీపీపీ విధానానికి నిర్ణయమని తెలిపారు. పీపీపీ అంటే జగన్కు తెలియదని కాదు కదా అని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలకు ఎన్ని మొండి గోడలు ఉన్నాయో అందరూ చూశారని, అదేవిధంగా పీపీపీ విధానంలో ప్రైవేటుకు అమ్మేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలను అసెంబ్లీ మండలిలో చర్చకు రమ్మంటే రాకుండా పారిపోయారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. నర్సీపట్నం పర్యటనకు కారణమేంటో జగన్ స్పష్టంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేలా బలప్రదర్శనకే జగన్ పర్యటన చేస్తున్నారని, అలానే గతంలో అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటనలు ఎలా సాగాయో చూశామని సత్యకుమార్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం ఆర్భాటం హడావుడి కోసమే జగన్ పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వికృత మనస్తత్వం ఉన్న జగన్కు ఇష్టం లేదని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.
కిలోమీటర్లకు హెలికాప్టర్లు వెళ్లే జగన్ 60 కిలోమీటర్లు రోడ్డుపై వెళ్లేందుకు అనుమతి అడుగుతున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు విశాఖలో గతంలో ఎంత దారుణాలు చేశారో ప్రజలు చూశారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్లు వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ ఛానళ్ళు కానీ పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలను తెలుసుకొని వాళ్ళ నిర్బంధంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఆ పిటిషన్ తరపున వాదించిన న్యాయవాది ఎవరు? వైఎస్ఆర్సీపీ ఆస్థాన న్యాయవాది. కానీ చాలా స్పష్టంగా హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని అడిగింది. అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము ఇన్ని వేల కోట్లు కానీ మాట్లాడితే, అవగాహన రాజ్యంతో మాట్లాడితే చాలా గట్టిగా హైకోర్టు చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏముంది, దేనికైనా ఇవ్వచ్చు, ఎన్ని వేల కోట్లకైనా ఇవ్వచ్చు, కానీ నిధులు విడుదల చేశారా లేదా అన్నదే ప్రశ్న. వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళగలి. అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని, పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అనే ఒక వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన వందిమాగదులందరూ కూడా చేస్తూ ఉన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో భాగంగా బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో నిర్వహించిన వర్క్షాప్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. బార్బడోస్ పార్లమెంట్ను సందర్శించారు. అక్కడి హౌస్ ఆఫ్ అసెంబ్లీ స్పీకర్ చైర్లో ఆయనకు ఆతిథ్యం లభించింది. బార్బడోస్ స్వాతంత్ర్యం పొందిన 1966లో భారత ప్రభుత్వం ఆ దేశానికి బహుమతిగా అందమైన చెక్కతో చేసిన స్పీకర్ కుర్చీని అందజేసింది. అదే కుర్చీపైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూర్చోవటం విశేషం. రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13న ఉదయం 9:54 సిఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రజల ఆమోదం పొందిన డిజైన్లో అమరావతికి ప్రతీకగా ఏ అనే అక్షరంతో అత్యాధునిక హంగులతో భవనాన్ని సిద్ధం చేశారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మధ్యలో కొన్ని ఏళ్లుగా మొండి గోడలకే పరిమితమైన నిర్మాణం నేడు అద్దాలతో తలుపులిన్నుతోంది. కార్పొరేట్ తరహా హంగులతో 7 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. కార్యాలయం ఎదుట జాతీయ జెండా కోసం 100 అడుగుల పోల్ను ఏర్పాటు చేశారు. భవనం చుట్టూ ఉండే పరిసరాలను మొక్కలు, చెట్లతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 13వ తేదీన సిఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజధానిలో ప్రారంభమవుతున్న మొదటి పూర్తిస్థాయి భవనం ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో అలజడులు, విధ్వంసం సృష్టించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. జగన్ విశాఖ పర్యటన పూర్తిగా విఫలమైందని ఆమె తెలిపారు. ఎస్సీలపై జగన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని ఆరోపించారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను అవమానపరిచి చివరికి మరణానికి కారణమైన వారు వైసీపీ నేతలని సుజాత తెలిపారు. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైసీపీ పాలనలో అంబేద్కర్ అవమానానికి గురయ్యారని, చిత్తూరు జిల్లా అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వారు వైసీపీ నేతలేనని ఆమె విమర్శించారు. అన్ని దుర్మార్గాలు చేసి ఏ ముఖం పెట్టుకుని జగన్ విశాఖ పర్యటనకు వెళ్లారో ప్రజలకు అర్థం కావటం లేదన్నారు. ఇలాగే కొనసాగితే ఎస్సీ వర్గాలంతా ఏకమై జగన్కు తగిన బుద్ధి చెబుతారని పీతల సుజాత హెచ్చరించారు. వైసీపీ గవర్నమెంట్లో ఉండగా మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఎంత దారుణంగా హింసించి చంపేశారండి. ఈ రోజున అసలు మీరు ఏ ముఖం పెట్టుకుని నర్సీపట్నం వెళ్తారు? అందుకే ఈ రోజున మీ ప్రోగ్రాం అట్రప్లాప్ అయింది. ఈ రోజున ఎంత నీచానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ దిగజారిపోయిందంటే, చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి నిప్పు పెట్టి, ఆ వైసీపీ సర్పంచే నిప్పు పెట్టి మళ్ళా ఏమీ తెలియదు అన్నట్టుగా నాటకాలు ఆడతారు. మేము చాలా పారదర్శకంగా ఎంక్వైరీ వేస్తే సీసీ కెమెరాల నుంచి అన్నిటితో కూడా బయటపడింది వైసీపీ వాళ్ళే
నిప్పు పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహానికి అని అవి ఈ రోజున ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చేసరికి ఈ రోజున మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఏంటండి మీ వైసీపీ గవర్నమెంట్లో భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించారు. మీరు ఎంతకాలం దళితుల్ని ద్వేషిస్తారండి? ఎంతకాలం దళితుల మీద పగ సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎంత దళితులకి ద్రోహం చేశారంటే, ఎంతమంది వైసీపీ గవర్నమెంట్లో దళితులు హత్య చేయబడ్డారు, వేధించబడ్డారు, అఘాయిత్యాలకి గురయ్యారు. మీకు ఇంకా బుద్ధి రాలేదా? ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టేసిందే వైసీపీ వాళ్ళు. మళ్ళా మా మీద రుద్దేసి రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని చూస్తారా? జగన్ డైరెక్షన్లోనే చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం పైన దాడి జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి ఆరోపించారు. భారతీయులందరూ భగవంతుల్లాగా ఆరాధించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వైసీపీ నాయకులు అవమానం చేశారని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని ఆమె తెలిపారు. జగన్ అండదండ లేకుండా చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరగదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె వైసీపీ నాయకులు నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై దాడి చేశారని మండిపడ్డారు. సీసీ కెమెరా, ఫోన్ లొకేషన్, ఫోన్ కాల్స్ ఆధారంగా అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చివేసింది వైసీపీ నాయకులని అర్థమవుతోందన్నారు. భారతీయులందరూ భగవంతునిలా ఆరాధించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వైసీపీ నాయకులు అవమానం చేశారని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పక్కా ప్రణాళికతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి రాజకీయం చేయాలనుకున్నారని ప్రతిభా భారతి ఆరోపించారు. ఈ కుట్రను టీడీపీ వాళ్లపై నెట్టి రాజకీయం పొందాలని చూశారని అన్నారు. సర్పంచ్ గోవిందయ్య చరిత్ర అవినీతితో కూడుకుందని పేర్కొన్నారు. గతంలో 30 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. కలెక్టర్, సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసినట్లు గుర్తు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం వెంకటస్వామి అనుచరునిగా గోవిందయ్య ఇసుక దందా చేశారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తే నిందితులతో వైసీపీ పార్టీకి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారు. అంబేద్కర్పై లేని గౌరవం జగన్మోహన్ రెడ్డికి దళితులపై ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దళితుడైన సింగయ్యపై జగన్ కారు ఎక్కించి తొక్కించాడని గుర్తు చేశారు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ని వేధించి చంపారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో దళితుడైన డ్రైవర్ సుధాకర్ను హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే జగన్ సన్మానం చేశారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాలపై వైసీపీ నాయకులు చేసిన దాడిని దళిత ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాలని ప్రతిభా భారతి కోరారు. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అంటే అతని యొక్క నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా తాడేపల్లి నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, తాడేపల్లి నుంచే డైరెక్షన్స్ వస్తున్నాయి. వచ్చినటువంటి కారణం చేతనే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వీళ్ళంతా కూడా చేస్తున్నారు అని ఖచ్చితంగా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నేను ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాను, మనమందరం కూడా దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఈ వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలకి అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా ఒక త్రాటిపైన ఒక మాట పైన నిలబడాలి. మన నాయకుడు మనమందరం కూడా ఆరాధ్య దైవంగా భావించేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అత్యంత దారుణంగా అవమానంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిరు వ్యాపారులకు, పేద వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా అన్నారు. ఏవీఎస్ రోడ్డు నందు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 3 సభ్యులకు తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లను ఆయన డివిజన్ టీడీపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ P4లో భాగంగా చిరు వ్యాపారులకు ఈ తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గుర్తింపు కార్డులతో పాటుగా వారికి ఏ గ్యారంటీ లేకుండా బ్యాంకుల నుండి లోన్లు ఇస్తున్నామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ పైడి తులసి, 62వ డివిజన్ పార్టీ అధ్యక్షులు పైడి శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో అభివృద్ధితో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు. స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తే తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపుతున్నారని స్పష్టం చేశారు. ఈ 16 నెలల్లో దాదాపు 150 బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది.
భవిష్యత్తులో కూడా చిరు వ్యాపారులకు పూర్తిగా అండగా ఉంటాం. ప్రతి డివిజన్లో మా కార్యాలయానికి ఎవరైతే అవసరం కోసం సహాయం కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. పేదలకు ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా ఎప్పుడు నిరంతరం వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ చిరు వ్యాపారులకు అభినందన తెలియజేస్తాం. ఏ రోజైతే వ్యాపారం చేసుకుంటే ఆ రోజు ఇల్లు గడిచేవాళ్ళు, అలాంటి కుటుంబాలని ఎంతమంది ఉంటే అంతమందికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం పనిముట్లు ఇచ్చి ఈరోజు ఈ 62వ డివిజన్లో డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి 3 కుటుంబాలకి ఆర్థిక సాయం కానీ చిరు వ్యాపారస్తులకు బళ్ళు ఇచ్చి ఈ కార్యక్రమానికి మా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తీసుకుంటూ ధన్యవాదాలు. కండ్లు అమ్ముకున్న వాళ్ళకి కండు బండి ఇచ్చారు, మరి టిఫిన్ అమ్ముకున్న వాళ్ళకి టిఫిన్ బండి, మరి ఏదైనా సరే సాయంలో ముందుండేది మరి బోండా ఉమామహేశ్వర గారు. అలాంటి శాసనసభ్యులు మా నియోజకవర్గంలో ఉండడం చాలా సంతోషం. అభివృద్ధికి అభివృద్ధి, సంక్షేమానికి సంక్షేమము. మళ్ళీ ఇలా ప్రజలు ఏదైనా సాయం కావాలంటే వెంటనే తక్షణమే మరి ముందుండి చేసే వ్యక్తి మా బోండా ఉమామహేశ్వర గారికి. ఆయన ప్రజల తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే అభివృద్ధికి ముందుండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రముఖ వెల్నెస్ మెంటార్ ప్రియా మోహన్ రాజు తెలిపారు. మహిళల్లో అంతర్లీనంగా ఎంతో శక్తి దాగి ఉంటుందని, మహిళలకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారని పేర్కొన్నారు. మహిళలు నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారని, ఒత్తిడిని అధిగమిస్తే జీవితంలో ముందుకు సాగుతారని ఆమె తెలిపారు. బందర్ రోడ్లోని గేట్వే హోటల్లో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో మహిళలు సవాళ్లు, ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఎలా అనే అంశంపై నిన్న సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రముఖ వెల్నెస్ మెంటార్ ప్రియా మోహన్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని తెలిపారు. కొన్ని చోట్ల వివక్షకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి ప్రయత్నించాలని తెలిపారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు చాలా సున్నిత మనస్కులని, ప్రతి చిన్నదానికి భయపడుతుంటారని, ఆ భయాన్ని విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా సహకారం అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలియజేశారు. అనంతరం ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృతా కుమారి, సీనియర్ వైస్ చైర్పర్సన్ సుప్రియా మల్నేని మాట్లాడుతూ మహిళలు, యువతులు తమ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందాల్సిన ప్రోత్సాహంతో పాటు పలు అంశాలను ప్రముఖ వెల్నెస్ మెంటర్ ప్రియా మోహన్ రాజు చక్కగా వివరించారని తెలిపారు. ఆమె సూచనలు, సలహాలను తీసుకుని మహిళలు తమ జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ప్రతినిధులు రజనీ చిత్ర, సుమా అట్లూరి, దీప్తి చలసాని తదితరులు పాల్గొన్నారు. It was a true pleasure coming here to Vijayawada, and the committee and the chair have organized everything so well, and it's such an apt topic because I think all of us, we know everything, but sometimes we just need to be reminded that we are good, we are confident, and just try working on it. And it's so nice that they gave the students and so many members the opportunity to listen, look within themselves, and also believe that they have everything in them to shine and become the best version. ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ప్రియా మోహన్ రాజీవ్కి పిలిచారు. షీఈ్ అ లైఫ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మై సెషన్ చాలా మంచి ఉన్నింది, ఎందుకంటే మనకి ఎలా లైఫ్లో ఎలా ఉండాలి, మన మైండ్, మన బాడీ, మన అపియరెన్స్ మనం ఎలా మంచిగా చూసుకోవచ్చు, దాంట్లో ఏం చేంజెస్ తీసుకురావచ్చు, దాన్ని బట్టి మనం ఎలా బెటర్ ఇండివిజువల్కి టర్న్ అవ్వచ్చు, ఇవన్నీ బాగా క్లియర్గా చెప్పారు. సో ఐ థ్యాంక్ యూ ప్రియా ఫర్ కమింగ్ హియర్. Students ki, a lot of our employers andarki, how to maintain yourself, how to have the correct mindset, మనం ఎలా లైఫ్లో ఇఫ్ వీ లుక్ గుడ్, అపియర్ గుడ్, మన హెల్త్ మనం చూసుకుంటే ఎలా మనం ఇంకా అబండెన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం అనేది చెప్పారు. ఇట్స్ అ వెరీ వెల్ నాలెడ్జబుల్ సెషన్, అండ్ హోప్ఫుల్లీ ఆల్ ద గర్ల్స్ హియర్, ద ఉమెన్, ద ఫ్యూచర్ ఆఫ్ టుమారో విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.